రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువల్లో మార్పులు చేర్పులు జరిగాయి. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా పెంచిన విలువలను కూటమి ప్రభుత్వం సవరించింది. ఖరారు చేసిన కొత్త రిజిస్ట్రేషన్ విలువలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. కొన్ని ప్రాంతాలలో విలువలు తగ్గించగా మరికొన్ని చోట్ల పెంచారు. కొన్ని చోట్ల యథాస్థితి కొనసాగించారు. సగటున 20% విలువలు పెరిగాయి. నివాస స్థలాలు, వాణిజ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల ప్రాతిపదికన విలువలు సవరించారు. గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల అధికంగా ఉన్న విలువలను తగ్గించారు. గుంటూరు శివారు నల్లపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఎకరా పొలం రిజిస్ట్రేషన్ విలువ 1.96 కోట్లు ఉండగా దాన్ని 30 లక్షలు చేశారు. సుద్దపల్లి డొంకలో ఎకరా పొలం 4.35 కోట్లు ఉండగా 1.99 కోట్లకు తగ్గించారు. విజయవాడలో 3% నుంచి 9% వరకు విలువలు పెరిగాయి. విశాఖలో పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. అనకాపల్లి పట్టణంలో యథాతథంగా ఉంచి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 24% నుంచి 32% వరకు పెంచారు. కాకినాడలో కొన్ని ప్రాంతాలను వాణిజ్య ప్రాంతాలుగా గుర్తించి వైకాపా ప్రభుత్వ హయాంలో గజం ధరను 42,000 చేశారు. దీన్ని ఇప్పుడు 22,000గా ఖరారు చేశారు. ఏలూరు జిల్లాలో 15% నుంచి ఇంకాస్త విలువల్ని పెంచారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం జిల్లాల్లోనూ ధరలు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది. గురు శుక్రవారాల్లో కలిపి సుమారు 220 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమయ్యాయి. విలువల సవరింపుతో పెరిగే ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ ఒకేసారి రావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్లపై ఒత్తిడి పెరిగినందున పలు చోట్ల రిజిస్ట్రేషన్లు ఆలస్యంగా పెరిగాయి. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్న నేపథ్యంలో విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్లు పెరిగాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం వచ్చే విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ మొరాయించిన జనవరి 30న 146 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయని వెల్లడించారు.